ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్గా గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ కావాలి. బాగా వేడయ్యాక అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా బాగా వేడికి కావాలండి. పచ్చి దాన్ని పెట్టద్దు. అది వేడయ్యాక మసిలినట్టు ఇట్లా బుడగలు వస్తాయండి. అది మసిలాక కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టుకోండి, లేకపోతే చిట్లిపోతుంది కాబట్టి మూత పెట్టుకోండి. కరివేపాకు వేసాక అది మగ్గిపోయినాక కొంచెం ఎల్లిపాయ ముద్ద వేయాలండి. పచ్చ దంచుకొని ఎల్లిపాయలు వేయాలి. ఎల్లిపాయలు వేసాక కొన్ని ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు వేయనాక వేసుకొని అది కలుపుకోవాలండి. వాటిని గంట పెట్టి కలుపుకొని కొంచెం కలిసేటట్టు, మాడిపోకుండా కలపండి. ఎర్రగా అయ్యేటట్టు కలుపుకున్నాక కొంచెం పసుపు వేయాలండి. దాంట్లో కొంచెం అల్లం వేసుకోవాలి. కొంచెం అల్లం 2 టేబుల్ స్పూన్లు వేసానండి. దీన్ని కలుపుకోవాలి. బాగా అల్లం అంతా కలిసేటట్టు కలుపుకోండి. అల్లం వేయడం వల్ల నీ వాసన రాదు. కలుపుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు చిటికెడు ఎందుకంటే ఒక స్పూన్, నాకు కేజీ చేపలు కాబట్టి ఒక స్పూన్ పడుతుందండి. ఇంకా ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒకవేళ సరిపోతే మీరు మళ్ళీ వేసుకోవచ్చు. దానికి సరిపోయేంత వేసుకోవాలి పసుపు, లేకపోతే తెల్లగా ఉంటుంది. వాటికి కొంచెం వేస్తున్నానండి. మళ్ళీ నేను పసుపు వేసుకున్నాక కలుపుకోవాలి. కలుపుకొని నూనె మాడిపోకుండా గిన్నెలు పోసుకున్నానండి. వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు చింతపండు రసం పిండాలండి. చింతపండు బాగా పిసికి దాని గుజ్జు మాత్రమే పోయాలండి. దాంట్లో ఇలా ఈ గుజ్జుని ఇట్లా చేయి పట్టుకొని ఇలా వడగట్టినట్టు పోస్తే ఆ గుజ్జు మాత్రమే లోపలికి వెళ్తుంది. ఇలా పోసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం కారం వేసుకోవాలి. దానికి ఎంత కిలో చేపలకి ఎంత సరిపోతే అంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇవి కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక అది ఇట్లా బుడగలు మసిలినట్టు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం చింతపండు పులుసు పోసుకోండి. ఎందుకంటే కేజీ చేపలు కాబట్టి పులుసు ఎంత సరిపోదో అంత పులుసు పిసుకొని పిండాలండి. దాన్ని ఇట్లా చేతిలో చూస్తున్నారు, ఇక్కడ చూపించిన విధంగా పిండుకోండి. మొత్తం రసాన్ని అంతా పిండేసేయాలి అందులోకి. ఇలా ఎంత సరిపోతుంది అనిపిస్తే మీకు అంత పోసుకోండి. దానికి తగ్గట్టుగా పోసుకోవాలి. పోసుకున్నాక ఒకసారి కలుపుకోండి కలిసేటట్టు. మళ్ళీ బాగా కలపండి. కలిపినాక ఇంకో కొంచెం చింతపులుసు కావాలంటే ఇంకో కొంచెం చింతపులుసు కూడా పోసుకోవచ్చు. నేనైతే వేస్తున్నానండి, సరిపోదా అని. ఇలా పిండేసుకొని ఇలా కలుపుకోవాలి మళ్ళీ కలిసే విధంగా. ఇలా కలుపుకున్నాక ఇది కొంచెం మసలేదాకా ఉంచాలండి. పులుసు బాగా మసిలిపోవాలి. మసిలిందాక ఉంచుకోవాలి బాగా. ఎందుకంటే అది చారని చిక్కబడాలి. బాగా చిక్కగా అయ్యేదాకా మనకి చింతపండు రసం సరిపోయింది అనుకుంటే ఏం లేదు, పడుతుంది అనుకుంటే కొంచెం పిండి పోసుకోండి. ఉంచినాక కొంచెం అందులో ఉప్పు వేయండి. తగినంత టేస్ట్కి ఎంత సరిపోతే అంత వేసాక ఇప్పుడు బాగా మసిలింది కదండి, దాంట్లో కొన్ని చేపలు వేయాలండి. చేపల్ని బాగా కడిగి ఒకసారి ఉప్పు వేసి కడుక్కోండి. కడుక్కున్నాక వాటి చేపలని కడిగిన వాటిని తీసుకొచ్చి ఇందులో వేయండి. ఇలా
చూపిస్తున్న విధంగా చేపలను వేసుకోవాలి పులుసులో. వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలిపి మూత పెట్టేసేయాలి. అది బాగా ఉడకాలి కదండి, అది రసం అంతా చేపలకు పట్టినాక ఉడికించుకోవాలి మసలేదాకా. ఇలా ఉడికించుకున్నాక కొంచెం మసాలా వేసేయాలి. అందులో మసాలా వేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసుకుంటే ఇది అయిపోతుందండి చేపల పులుసు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.